సాకులు చెప్పి తప్పించుకోవద్దు. ఏదో అంటారు కదా, ఏదో చేయలేక మంగళవారం అంటారని. ఈడు అట్లాంటి సాకులు చెప్తాడు వీడు. నిజంగా ఒక అమ్మకి అబ్బకి పుడితే డిబేట్కి రమ్మనండి వీడిని. ఇంకోసారి ఎక్కువ మాట్లాడితే మాత్రం గోసూడిపోద్దు వాడికి చెప్పండి. ప్రకారంగా పెడతారు చూడు, అరే గొర్రె అంటాడు వాడు, బర్రె నోరు తెలిసి. అలాంటప్పుడే దాని అర్థం తెలియక వాడు మురుగుతూ ఉంటాడు. పాముకి ఎంత ముద్దుగానైనా పెంచుకో, పాలు పోయి అదేం చేస్తుంది చివరికి కాటేస్తుంది. ఆ స్వభావం రాధా మనోహర్ దాస్ది. డబ్బుల కోసం తిరుగుతున్నాడు పిచ్చి పట్టినోళ్ళగా వాడు. ఒక రోజు దొరకాలి నా చేతికాడు, బైబిల్ గ్రంథం గురించి వాడు మాట్లాడినటికి సమాధానం చెప్తాను వాడికి. రైట్. రెడ్ టీవీలో రాధా మనోహర్ దాస్ కి నాకు లైవ్ డిబేట్ ఏర్పాటు ఖచ్చితంగా చేస్తాను. రాధా మనోహర్ దాస్ ఖచ్చితంగా చేస్తాను. అంటే నేను విన్నా చెప్తున్నా, తెలియాలి కాబట్టి, చాలా మంది వింటున్నారు కాబట్టి. రాధా మనోహర్ దాస్ కి డిబేట్ కి అజయ్ బాబు రావట్లేదు, భయపడుతున్నాడు అనేది ఒక టాకు. రాధా మనోహర్ దాస్ ఎప్పుడు వస్తాడో లైవ్ లో కాల్ చేసి అడిగి ఎక్కడే కూర్చుంటాను నేను. ఎప్పుడు వస్తే అప్పుడు దాకా ఏడే ఉంటాను నేను. నా పేరు చెప్తేనే పంచ దరిసిద్ది వాడికి. రైట్. రాధా మనోహర్ దాస్ తో డిబేట్ కి అజయ్ బాబు గారు సిద్ధం అంట. సో మరి వీడియో కనుక ఆయన చూస్తే రెస్పాండ్ అవ్వాలి రెడ్ టీవీలో మీ ఇద్దరికి డిబేట్. ఇంకోసారి ఎక్కువ మాట్లాడితే మాత్రం గోసూడిపోద్దు వాడికి చెప్పండి, రమ్మని చెప్పండి, ఖచ్చితంగా రావాలి డిబేట్ కి.